నేడు స్థానిక ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉన్న గోల్డెన్ బేకరీలో జరిగిన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అధ్యక్షులు అన్సర్ బాసా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కేఎంకే సుభాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నేడు సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో బీసీ వాదం, దళిత వాదం ప్రబలంగా చర్చించబడుతుంది. బీసీ వాదానికి జ్యోతిరావు పులే ఆలోచన విధానం, దళిత వాదానికి బిఆర్ అంబేద్కర్ ఆలోచన పునాదులుగా ఉన్నాయి. ఈ వాదాలు ఒక రాజకీయ సిద్ధాంతంగా కాక జీవన విధానంగా కూడా ప్రచారం చేయబడుతున్న ఒక సామాజిక రాజకీయ ఉద్యమ సంస్థ సమకాలీన రాజకీయ సిద్ధాంతాల పట్ల నిర్లక్ష్యం చేయడం ఆత్మహత్యతో సమానమవుతుంది. ఎస్ఐఆర్ కేంద్ర ప్రభుత్వం అమలు చేయకూడదు అని విమర్శించారు. ప్రభుత్వం దివ్యాంగులకు రాజ్యాంగబద్ధమైన హక్కులను అమలు చేయాలి. అలాగే దివ్యాంగులకు ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ కేటాయించాలన్నారు. మన రాజ్యాంగ దివ్యాంగుల కోసం 2016 ఆర్పిడబ్ల్యూడి చట్టం వేసింది. దివ్యాంగుల ఆర్థిక భద్రత, ఆరోగ్య భద్రతలకు ఈ చట్టం గ్యారంటీ ఇస్తుందని అన్నారు. ఇంకో దగ్గర ఆమె సృజన, ఇంకో దగ్గర ఆమె మేరీ, ఇటువంటి ఫోటో మాత్రం ఆమెది. అట్లాగే 0 నంబర్ గల ఇల్లు, దీని మీద జ్ఞానేష్ కుమార్ గారు ఏం చెప్తారంటే, ఇల్లు లేని వాళ్లకు మేము ఏ నెంబర్ ఇవ్వాలండి అని చెప్పారు. చాలా న్యాయమైన మాట. కానీ ఆ 0 నెంబర్తో ఇచ్చినటువంటి అనేక పేర్లను మనం ప్రదర్శిస్తే వాళ్ళందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, డోర్ నెంబర్స్ ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా 0 నెంబర్స్ ఇస్తున్నారు. అటువంటి 0 నెంబర్స్ ఇచ్చి కొత్తగా ఓటుగా చేర్చినటువంటి వాళ్ళు 26 లక్షల ఓట్లు కొత్తగా చేర్చారు. 63 లక్షల ఓట్లు తీసేసింది మొత్తంగా కూడా ఓబీసీ యాదవులు, ఎస్సీ మహస్ లాంటి వాళ్ళు, అట్లాగే ముస్లింలు అధికంగా ఉన్నారు. ఎవరైతే బీజేపీకి ఓటు చేయరో, ఫాసిజానికి ఓటు చేయరో వాళ్ళ పేర్లు తీసేసి ఇప్పుడు ఎస్ఐఆర్ పేరుతోటి తమకు అనుకూలమైనటువంటి ఓటర్లను, పౌరులను ఓటర్లుగా చేర్చుకునేటువంటి ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దీని మీద ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి మన కాంగ్రెస్ పార్టీ మస్తానన్న చెప్పినట్టు ఇది కేవలం ఇట్లా కూర్చొని మనం మాట్లాడుకుంటే కుదరదు. దీనికోసంగా ఒక కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని ఎవరికి వాళ్ళు ఒక్కొక్క వార్డులో కమిటీ ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ ద్వారా జరిగేటువంటి నష్టాలు, ఎస్ఐఆర్లో నమోదు చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎస్ఐఆర్ అయిన తరువాత ప్రభుత్వం ఏదైతే చేయాలో బహిరంగంగా ప్రకటించవలసినటువంటి ఏదైతే ప్రకటన ఉందో దానిని, ఈ మొత్తం ప్రక్రియని మానిటరైజ్ చేసేటువంటి ఒక వ్యవస్థను కూడా మనం అభివృద్ధి పరచుకోవాల్సి ఉంది. అలా లేకపోతే మనం ఎంతమంది ఎన్రోల్ చేయించుకున్నా కూడా ఒరిజినల్ ఓటర్ లిస్టు వాళ్ళ పేర్లు లేకుండా చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఈ విధంగా ప్రభుత్వాలు తమకు అనుకూలమైనటువంటి ఓటర్లని మాత్రమే ఓటర్ లిస్టులో పెట్టి మిగతా వాళ్ళందరినీ మిగతా ఓటర్ లిస్టులో తొలగించేటువంటి ఒక దుర్మార్గమైన చర్య కూడా వాళ్ళు కూరుతున్నారు. ఇందులో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా మిషన్ 2026 అనేటువంటి ఒక మిషన్ పనిచేస్తూ ఉంది. ఆల్ ఇండియా నెట్వర్క్ అది. కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, సోషల్ సైన్స్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సోషల్ ఇంజనీరింగ్లో పాల్గొనేటువంటి సంస్థలు అన్నీ కూడా ఉన్నాయి. నా దృష్టిలో ఇక్కడ మెజారిటీగా కొంత కమారెడ్డి గారి యొక్క ఐక్య వేదిక ఏదైతే ఉందో పరిరక్షణ, మీ ఫోన్ నెంబర్ని కూడా నేను వాళ్ళకు తీసుకుని పంపిస్తాను. అట్లాగే జేఏసీ ఉంది, అట్లాగే మాల మహానాడు ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా మాల మహానాడు ఉన్నాయి. అందులో మీరు ఎవరితోనో ఉన్నారో చెప్తే, ఎందుకంటే వాళ్ళు 156 సంస్థల్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తేనే కర్ణాటకలో వాళ్ళు బీజేపీని నిలవరించగలిగారు. అది జాతీయ స్థాయిలో కూడా అలా చేస్తే తప్ప సాధ్యం కాని పరిస్థితి మనకు ఎదురవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చర్చనీయాంశం చేయడానికే మేము ఈ సందర్భంగా అనుకున్నాం. ఈ విషయం చర్చనీయాంశం కావాలి, టైం లేదు. వీలైనంత వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడికక్కడ ఒక సరైనటువంటి ఒక ప్లానింగ్ తోటి, ప్రణాళికతోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి. రాజకీయ అధికారం అనే